మ్యాటర్ ఏమంటే నేను ఈ వీడియో ఎందుకు చేసినానంటే మామూలుగా చాలామంది అయితే కొత్త వాళ్ళు వచ్చేసి కువైట్కి వచ్చేస్తున్నారు షూన్ వీసాని తీసుకొని. తెలిసిన వాళ్ళైతే పర్లే, తెలిసిన వాళ్ళు తెలుసుకొని వస్తారు, వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నయ్య ఎవరు వస్తారు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది షూన్ అని వచ్చేసి 5 లక్షలు 6 లక్షల దాకా పెట్టేసి డబ్బులు మళ్ళీ ఆడ ఇంటికాడ 1 లక్ష ఇండియాలో పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు కువైట్కి. ఇక్కడ వచ్చేసి పనులు అయితే దొరుకుతాయి, లేట్గా దొరుకుతాయి, చెప్పలేము, గ్యారంటీ దొరుకుతాయి. మన ఇది బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంది, అది మనం చూపించే వాళ్ళని మన కెపాసిటీని బట్టి ఉంది, మనం ఎంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వగలము, ఏ పర్పస్ మీద వస్తున్నామని ఉంది. మామూలుగా అయితే అది అంతా వదిలేండి. మీరైతే ఈ 2 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళంటే షూన్ అంటే షూన్లో వచ్చేసి 2 వీసా టైప్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి షూన్లో అహలీ ఉంది. అహలీ అంటే ఇది ఏ గ్రేడ్. మళ్ళీ రెండోది వచ్చేసి షూన్లో వచ్చేసి ముబారక్ అల్ కబీర్ ఉంది, ఇది బి గ్రేడ్. షూనే, 2 షూనే అని చెప్తారు చాలా మంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్ 1 సంవత్సరం ముందు కువైట్ వచ్చినాడు కదా, వాడికైతే షూన్లో అహలీ అని చెప్పేసి వీళ్ళైతే ముబారక్ అల్ కబీర్ వీసా ఇచ్చేసినారు. ఇచ్చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి, ఏం కాదు కదా అనుకుంటారు. ప్రాబ్లమే. ముబారక్ అల్ కబీర్ వచ్చేసి ఓన్లీ నేషనల్ అంటే ఇంకా ఏ కంపెనీలో ఉన్నా, ఇది కువైట్ వాళ్ళు పెట్టిన కంపెనీలోకి మారుతాయి, ఇది ఇంటర్నేషనల్ మారదు. చాలా కంపెనీలోకి మారదు, తక్కువ 50% ఛాన్సెస్ మారదు. అది చిన్న వీసా అంటారు, దీన్ని బి గ్రేడ్ అంటారు. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు మేము అన్నాం కదా, ఇది ఏ క్వాలిటీ, A1 క్వాలిటీ, ఇది B1 క్వాలిటీ అనేది. A1 క్వాలిటీ వచ్చేసి షూన్లో అహలీ, B1 క్వాలిటీ వచ్చేసి షూన్లో ముబారక్ అల్ కబీర్. ఇది చాలా వరకు మారదు. నేనున్న వీసా వచ్చేసి ఇప్పుడు తలబాత్లో బి క్వాలిటీ, బి అంటే ముబారక్ అల్ కబీర్, అంటే ఇది తక్కువ మారుతుంది అని అర్థం. ఏంటంటే తక్కువ, ఓన్లీ నేషనల్ వరకే, కువైట్ ఉన్న కంపెనీలకే మారుతుంది, ఎక్కువ వేరే దాంట్లో పోదాం. అహలీ అయితే దేంట్లోకైనా మారిపోవచ్చు మేము. మళ్ళీ దీంట్లో వచ్చేసి పర్పస్ ఉంది. మేము వీసా అంటే ఏదో ఒకటి తీసుకొస్తాము, ఇక్కడికి నుంచి మారిపోతాం, అట్లా కాదు. మేము ఏ వర్క్ పర్పస్ మీద వస్తున్నాం మేము. నువ్వు షూన్లో వస్తున్నావు, ఓకే, షూన్లో అహలీ తీసుకుంటా ఉండావో, ఏ వర్క్ పర్పస్ ఏంటి, టైలరా, నువ్వు టైలర్ పనిచేయడం వస్తున్నావా, డ్రైవరా, నువ్వు డ్రైవర్ పనిచేయడం వస్తున్నావా, ఏంది అకౌంటెంటా, ఏం పని, సేల్స్ మ్యానా, ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇదైతే ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. మేము షూన్లో వస్తున్నాము, షూన్లో వచ్చేసి ఏ గ్రేడా బి గ్రేడా, ఇంకా వచ్చేసి మేము ఏ వర్క్ పర్పస్. వేరే వాళ్ళు చెప్తారు షూన్లో తీసుకున్నాము, నువ్వు వచ్చే ఇడికి నేను 300 కట్టేసి ఆడ మారిపోతూ నువ్వు ఏ వర్క్ పర్పస్ మీద వచ్చినా అంటారు. అహలీలో అయితే ఇది జరుగుతాయి, మారిపోవచ్చు మీరు. మామూలుగా వచ్చేసి చాలామంది అంటే డ్రైవర్ వీసా తీసుకోవాలంటే షూన్లో అహలీ 2000 దాకా తీసుకుంటున్నారు, 2000 దినాళ్ళు, దాదాపు 5 లక్షలు దాటి తీసుకుంటున్నారు. అందుకోసం ఎవరైనా ఫ్రెండ్స్ మీరు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ 2 విషయాలు అయితే తెలుసుకోండి. ఒకటి వచ్చేసి షూన్లో మనము వీసా షూనే, ఏది ముబారక్ అల్ కబీరా అహలీ, ఓకే. 2 వచ్చేసి ఏది మేము వర్క్ పర్పస్ ఏం పెట్టుకుని వస్తాము, ఓకే, ఇదైతే తెలుసుకోండి. మేము ఏదో ఒక పర్పస్ పెట్టుకుని వచ్చినాం, టైలర్ అని. నువ్వు ముబారక్ అల్ కబీర్లో అయినా రా, అహలీలో అయినా రా, నువ్వు టైలర్ అని పెట్టుకొని వస్తే నీకు ఒక ఐడియా ఉండాలా. ఏం ఐడియా, అరే నేను ఇప్పుడు టైలర్ పెట్టుకొని పోతాండా, నేను ఆడ పోయినాక నాకు పని దొరకలేదు, నేను ఇంకా మారిపోవాలా అనుకుంటే ఇది మారుతాదా లేదా, ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు వీసా ఎవడిస్తాడు వాడికైతే ఖచ్చితంగా అడగండి ఇది. ఎందుకంటే మీరు టైలర్ కానీ వచ్చేసినాక ఇక్కడ మళ్ళీ మారిపోవడానికి 300 కావాలా, 400 కావాలా, 1,00,000 రూపాయల దాకా అవుతుంది మార్చుకోవడానికి అంటారు. నాకు తెలిసిన కాడికి నేను చెప్తాండా, నా ఫ్రెండ్కి జరిగింది ఇట్లా. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయినాడు, ఇట్లా మారలేక షూన్లో అహలీ అని చెప్పేసి 2000 దినాలు తీసుకొని దాదాపు 5 లక్షలు దాటి తీసుకుని డబ్బులు వచ్చినాడు, 6 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చినాడు, 8 నెలలు పనిచేసుకున్నాడు. అది వేరే కంపెనీలోకి మారలే, వాడైతే రిటర్న్ వెళ్ళిపోయినాడు. ఓకే, మీకు కూడా అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే మీరు కూడా వచ్చేటప్పుడు ఖచ్చితంగా అంటే ఆలోచించుకోండి. ఏది నేను చెప్పినా కదా, ఏ వీసా ఏ పర్పస్, ఆ పర్పస్ నుంచి మేము ఇంకో పర్పస్కి మారుతామా లేదా. టైలర్ నుంచి ఒకవేళ టైలర్లో పని దొరకలేదు, ఒకవేళ వెల్డింగ్ పనికి వచ్చినా దొరకలేదు, ఒకవేళ మెకానిక్ వచ్చినా ఆ పని దొరకలే, అది దొరకనప్పుడు మీరు డ్రైవింగ్ వస్తుంది, నేను డ్రైవర్ లైసెన్స్ చేయించుకుంటా అన్నా అంటే అది మారుతుందా లేదా, ఒకవేళ అది మారడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇదైతే ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఇది తెలుసుకోకుండా రాకపోతే మీరు అంతే, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఎవడేం చేయలేడు, కోవిడ్లో వచ్చేసి ఎవడేం పీకలేడు. ఉన్నారు కొంతమంది, వాళ్ళకి వాస్తాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు. మన లాంటి వాళ్ళకైతే ఏం వాస్తా లేదు కదా. ఇంకా నేనున్న 2.5 సంవత్సరం ముందు నేనైతే కువైట్కి వచ్చిన. కువైట్కి వచ్చేటప్పుడు వచ్చేసి నాకు ఎవరు తెలీదు, ఎక్కువగా నాకు ఎవరు తెలీదు. ఎవరైనా తెలిసి ఉంటే వాస్తా పెడతారు, చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు కాదు. మీరు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళ కోసం ఇక్కడ వచ్చేసినాక చాలా కష్టం
బ్రో ఎవరైనా సరే చాలా కష్టపడతారు ఇక్కడ వచ్చినాక. మీరు షూన్లో వీసా తీసుకొని వచ్చేస్తారు, ఈడైతే రూమ్లు దొరకవు, రూమ్లు దొరుకుతాయి, డబ్బులు పెట్టాలా మళ్ళీ. మీరు అన్నానికి రూమ్కి తక్కువ అన్నా కూడా 60 దినాలు అవుతుంది. ఈడ 15,000 అయితే ఖచ్చితంగా మీరు పెట్టేయాలా. అన్నానికి రూమ్కి 15,000 దాకా పెట్టాలా కువైట్లో. ఇది నార్మల్ రేంజ్, ఇది ఇంకా మీ రేంజ్ని బట్టి ఉంటుంది. అందుకోసం మీరు ఎవరైనా సరే కువైట్కి వచ్చేవాళ్ళు ఈ విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. షూన్లో ఏ వీసా మీద వస్తున్నామో, మొబైల్కి విరా అహలియా లే పర్పస్ ఏది, మేము వర్క్ పర్పస్ ఇది మెకానిక్కి వచ్చి దీంట్లోకి మారిపోవచ్చా లేదా, మారిపోవడానికి మళ్ళీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇదైతే ఖచ్చితంగా మీరు తెలుసుకుని రండి. తెలుసుకోకపోతే రాకండి, లేకపోతే డబ్బులు వేస్ట్. నేను చెప్పడం ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే బుక్ అయిపోయినాడు, ఇట్లా వచ్చి వెళ్ళిపోయినాడు, డబ్బులు లాస్ చేసుకొని. మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చేటట్టే ఇదైతే ఖచ్చితంగా వీడియో చూడండి, వచ్చే వాళ్ళకి షేర్ చేయండి, చూపించండి ఈ వీడియో. నాకు తెలిసిన వరకు నేను చెప్పినా. ఇప్పుడు నీకు ఐడియా ఉంటుంది కదా ఒకటి, ఎవరైనా సరే వచ్చేవాళ్ళు అర్రే ఎవరో వీడియో పెట్టినారు రాకొట్టి, మేమైతే షూన్ తీసుకోవాలని పోతున్నాము, అర్రే ఇది ఏంద్రా ఇది షూన్లో 2 ఉండాలంట. నాకైతే తెలియదు, నేను వచ్చేటప్పుడు నాకు కూడా సేమ్ ఇట్లే షూన్ అని చెప్పినారు. షూన్ అంటే చాలా వాల్యూ రా అని చెప్పేసి నేను వచ్చేసి నాకు ఒకటికి వాల్యూనే షూన్ అంటే, అహలి అంటే ఇంకా వాల్యూ, ఇదంటే కొంచెం తక్కువ వాల్యూ, ఇది మారదు. కష్టము మన ఇండియాలో ఉండి చెప్పే మాటలు ఇక్కడికి చేసే మాటలు చాలా ఇది ఉంటాయి. వాడు వచ్చి ఇదేమ్రా నువ్వు ఎక్కడికైనా పనికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కడ పోరా, నీకు అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు సౌదీ బార్డర్లోకి వెళ్ళిపో అంటారు. ఎవడు ఏం పీకలేడు నీకు, అని ఇక్కడ జరగవు. మా పని ఎంతవరకు ఉంది, మేము ఎంతవరకు ఉండాలా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకోవాలా. ఎవరెవరు ఉత్తి మాటలు దెంగేస్తారు, రే నువ్వు పోయి రాపోరా, నువ్వు సౌదీకి పోయి రాపో, ఎవడేం పీకేది, బార్డర్కి పోయి రాపో, నువ్వు షూన్లు గిన్లు ఏం కావు. మీ పని ఎంతవరకు మీరు అంత చూసుకోవాలి. ఇక్కడ కూడా షూన్ అంటే చాలా మందికి ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఏమనుకుంటారంటే షూన్లో పోలీసులు పట్టుకోరు, షూన్లో ఎవరు ఏం చేయలేరు అంటారు. పట్టుకొని బాగా దిగుతారు. ఎవరైనా సరే మనం ఏ పర్పస్ మీద ఉన్నామో వర్క్ పర్పస్ అదే చేయాలా. నువ్వు మెకానిక్ వచ్చి డ్రైవరింగ్ తొల్లామనుకో దెంగుతారు బాగా. ఓకే, మెకానిక్ వచ్చినా మెకానిక్ పని చూసుకో, డ్రైవరింగ్ వచ్చావు డ్రైవరింగ్ పని చూసుకో. మెకానిక్ వచ్చి పని దొరకలేదా, నువ్వు డ్రైవరింగ్లోకి మారిపో. అదే నేను చెప్పేది, మారిపోవాలంటే మారిపోవచ్చా లేదా తెలుసుకొని రండి. వీసా ఇస్తున్నారు, ఎవరో తీస్తున్నారు, తొందరలో ఉంటారు కొంతమంది. మేము కోయిట్కి వెళ్ళిపోవాలా, సంపాదించాలా, డబ్బులు వెనకాల వేసుకోవాలా, ఇల్లులు కట్టేయాలా, మెడలు కట్టేయాలా అని అది కుదరదు. ముందు మనం ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి రండి. ఒకడైతే వెళ్ళిపోయినాడు ఇట్లా వచ్చి, మీరు కూడా ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే ఆలోచించుకొని నిదానంగా ఆలోచించుకొని ఇది ఏంది పర్పస్, మనకి వీసా ఎవరు తీస్తున్నారు, మా అన్నయ్య తీస్తున్నారా, మా బంధువులు తీస్తున్నారా, మా ఫ్రెండ్స్ తీస్తున్నారా, ముందు ఇంటి వాళ్ళు తీస్తున్నారా, వెనకాల ఇంటి వాళ్ళు తీస్తున్నారా, ఎవరు తీస్తున్నారు వీసా, ఆ వీసాలో వచ్చేసి ఏ షూన్ అంటే 2 షూన్లో వచ్చేసి ఏ పర్పస్ మీద వస్తున్నామో ఆ పర్పస్ నుంచి ఇంకో పర్పస్కి మేము మారుతామా లేదా అనే దాని గురించి అయితే ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకొని రండి. ఇక్కడికి వచ్చినాక అయితే ఏం పీకలేము. వచ్చేసి ఇక్కడికి వచ్చినాక నేను కంపెనీలో వల్ల నేనే ఏం పీకలేకపోతున్నా, నన్ను నుంచి మళ్ళీ నేను కోయిట్ కింద ఉన్నా, ఏం పీకలేకపోతున్నా. బయట వచ్చి ఎవ్వరు ఏం పీకలేరు, ఎవ్వరు. ప్రతి దానికి డబ్బు ఖర్చవుతుంది ఇక్కడ. మీరు వచ్చేసినామో మేము అయిపోతారులే అనుకుంటారేమో, వచ్చిన గాడి నుంచి మెడికల్కి మీరే డబ్బులు పెట్టుకోవాలా. ఇంకా మీకు షూర్లో మీరు ఏదో డెలివరీ కంపెనీలు పోవాలంటే బల్దియా ఉంది, చాలా ఉన్నాయి, ఇంకా బల్దియా టెస్ట్లకి పోవాలా, అన్ని ట్యాక్సీలకి మీరే డబ్బులు పెట్టుకోవాలా, అన్నానికి మీరే ఎవ్వరు పెట్టారు. మీరు బయట వీసాలు వస్తే ఒకటి మేము బయట వీసా అన్ని 6 లక్షల దాకా ఖర్చు పెట్టి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఈ పర్పస్ నుంచి ఆ పర్పస్ నుంచి మారదు, ఇది అంటే చాలా తలక నొప్పేది. తెలుసుకొని రండి, తెలిసిన వాళ్ళ దగ్గరకే రండి ఖచ్చితంగా. అంటే వాళ్ళని నమ్మి రండి, ఎవరైనా ఉంటే నమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని రండి. ఎవరో చెప్పినారని అయితే వచ్చేయకండి, వచ్చేసి ఈడైతే మళ్ళీ బాధపడకండి. అందుకోసమే నేనైతే వీడియో చేసిన మా ఫ్రెండ్ని చూసి అరే ఒక వీడియో చేద్దాంరా, ఎవరికైనా నా వీడియో కూడా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ అన్న ఇట్లా చెప్పినాడు అని. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చేటప్పుడు కోయిట్కి అయితే ఖచ్చితంగా అంటే తెలుసుకొని రండి, తెలుసుకోకుండా రావడానికి మోసపోకండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా, మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేస్తారు, చాలామంది అంటుంటారు కదా నేను షూన్ వెళ్ళిపోతా, నేను ఇట్ట వెళ్ళిపోతా, నేను 5 లక్షలు పెట్టేస్తా, నేను సంపాదించేస్తా, నేను పీకేస్తా అని, వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయనుకో, నేనైతే డెలివరీ కంపెనీలో పనిచేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా డెలివరీ కంపెనీలో రావాలనుకుంటా, ఎట్టా అయింది పరిస్థితి ఇది నాకైతే ఒక కామెంట్ చేయండి. మీకోసం అయితే నేను ఇంకోటి వీడియో పెట్టేస్తా. ఏదైనా సరే నా కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేసేయండి మిస్ కాకుండా, మీకు వేరే వీడియోలు వస్తూ ఉంటాయి.